రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా ఒక 40, 50 సంవత్సరాలు, 30, 40 సంవత్సరాలు ఉపాధ్యాయ సంఘాలకు సర్వీస్ చేసినాయి. ప్రభుత్వానికి సర్వీస్ చేసినాయి. ఇలా ప్రభుత్వం పెట్టే ప్రతి స్కీమ్‌ను అమలుపరిచింది. అదర్ దెన్ టీచర్ డ్యూటీ కూడా చేసినాయి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే వాళ్ళు విశ్రాంతి తీసుకునేటువంటి టైం, మంచి ఒక ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేసేటువంటి టైం, అదేవిధంగా ఎదిగినటువంటి బిడ్డకు పెళ్లి చేసేటువంటి టైం, ఒక నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వైద్య పరీక్షలు చేసుకొని, ఆ చికిత్స చేసుకొని సుఖంగా ఉండాలనేటువంటి సందర్భం. కానీ రిటైర్డ్ అన్న ఉద్దేశంతోని ఏ ఉద్యోగ సంఘం కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలే. కానీ తపస్ మొట్టమొదటిసారిగా గౌరవ ఏవిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, గౌరవ మల్క కుమరయ్య ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ప్రభుత్వాన్ని నినదించే విధంగా, ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా, ప్రభుత్వం స్పందించే విధంగా ధర్నా కార్యక్రమం చేపట్టింది. కేవలం రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల గురించి. ఈరోజు కూడా పెద్దలైనటువంటి మా రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా సవినయంగా నేను కోరుతున్నా, మీకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ ఇప్పించేటువంటి బాధ్యత తపస్సు తీసుకున్నది. కాబట్టి మీరు కూడా ఈ మహత్తరమైనటువంటి మహాధరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. 100% మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇప్పించే బాధ్యత తపస్సు తీసుకుంటుంది. భవిష్యత్తులో ఏ రిటైర్డ్ ఉద్యోగి కూడా ఎలాంటి మరణం సంభవించకుండా ఉండాలి. ఎందుకంటే చాలా రోజులు సర్వీస్ చేసి రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో మళ్ళీ మనం ఒక చెడు వార్తను వినొద్దనే ఉద్దేశం కొద్దీ అతి త్వరలోనే మీ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు అందరి ఈ మహాధరణ కార్యక్రమంలో పాల్గొనాలని సవినయంగా కోరుకుంటున్నాను. తపస్ ఈ దశాబ్ద కాలంగా సాధించినటువంటి మీ మైల్ స్టోన్స్ ఏమైనా ఉంటే ఏం చెప్తారు సార్? ఇవాళ టెట్కు సంబంధించి మేము ప్రాతినిధ్యం చేసినన్ని సార్లు, మేము దాని మీద ఎక్సర్సైజ్ చేసినన్ని సార్లు, మేము ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపినటువంటి సందర్భం ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం లేదు. అది ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. నెలలు, సంవత్సరాలు కాకుండా కొన్ని రోజుల్లో కూడా సీనియర్ ఉపాధ్యాయులకి టెట్ మినహాయింపే పరిస్థితి తప్ప తీసుకుంటుంది. 317 జియోకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఈరోజు చాలా మంది కూడా ఎవరి స్వస్థలాల్లో వాళ్ళు పనిచేయగలుగుతారు అంటే అది తప్ప చేసినటువంటి నిరసన కార్యక్రమమే. ఇవాళ పిఆర్సి కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయన్నాడు. బీఆర్కే భవన్ ముట్టడి చేసి కమిటీ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది తప్ప సార్. ఈరోజు ఉపాధ్యాయులకి సాలరీస్ ఎట్లుంటాయి సార్ అంటే వాస్తవంగా చెప్పకూడనటువంటి విషయం చెప్పక తప్పడం లేదు. సైడ్ ఇన్కమ్ అనేది ఏమి ఉండదు. పర్లేదు డిఫరెంట్ ఫీల్డ్లో పనిచేసే ఉద్యోగులకు ఇంకేమైనా ఇన్సెంటివ్స్, బెనిఫిట్స్ ఏమైనా వస్తాయి కావచ్చు, కానీ ఉద్యోగికి గదే సాలరీ మీద ఆధారపడి ఉంటాడు ఆయన. మరి అట్లాంటి వ్యక్తికి ఏదో కోట్లు లక్షలు సంపాదించినటువంటి ఆఫీసర్ లాగా, లేదంటే వ్యాపారవేత్తల మీద వేసినటువంటి ట్యాక్స్ పన్ను విధింపు ఉండద్దని చెప్పేసి మరి చాలా మట్టు కూడా ఇన్కమ్ ట్యాక్స్లో సవరణలు చేయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో. అంటే చాలా మంది ఉద్యోగులకు కూడా ట్యాక్స్ నుంచి మినహాయింపు చేయించగలిగినాం తపస్ ద్వారా. అంటే ఇట్లాంటి కేజీబీ ఇష్యూ కానివ్వండి, ఇవాళ 2003కు సంబంధించినటువంటి కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ వర్తింపజేయకుండా వాళ్ళకు ఓపీఎస్ వర్తింపజేయాలని, రాబోయే కొత్తగా నియామకం కాబట్టి ఉద్యోగులకు కూడా ఓపీఎస్ కిందికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసినటువంటి సంఘం తపస్. దాని మూలంగానే ఇవాళ 2003 డిఎస్సీలకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తింపజేయబోతున్నాం. అంటే ఈ సిపిఎస్ స్కీమ్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, కేజీబీలకు సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, టెట్ సమస్య కానివ్వండి, ఈరోజు ఏకీకృత సర్వీస్ రూల్స్ కూడా మేము న్యాయపరమైనటువంటి ఇష్యూస్ కంప్లీట్ చేసేసి కేంద్ర ప్రభుత్వంతో సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి అమలు పరిచేటువంటి క్రమంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. గౌరవ మాజీ కేంద్ర మంత్రివర్యులు, ఉప ప్రధానమంత్రి వెంకయ్యనాయుడు గారి సహకారంతో సర్వీస్ రూల్స్ను కూడా అమలు పరిచే విధంగా ఆర్డర్స్ తీసుకొచ్చినటువంటి క్రమంలో దాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది సార్. అంటే అది ఎవరు తీసుకొచ్చారు? తపస్సు మాత్రమే సాధ్యం. తపస్సు మాత్రమే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడ్డటువంటి ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేసిన తపస్సు భవిష్యత్తులో కూడా చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మీ జిల్లాల మీ కార్యాచరణలో ఉద్యమం, జిల్లాలో స్థాయి ఉద్యమం అయిపోయింది. నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు చేయబోతా ఉన్నారు?
రాష్ట్ర స్థాయిలో చేసే ఆందోళన కావచ్చు, ధర్నా కావచ్చు, ఉపాధ్యాయ లోకానికి ఏమైనా పిలుపునిస్తారు చివరిగా? సార్ ఈరోజు సమస్యలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోయినాయి. మా ఉద్యోగ ఉపాధ్యాయులకు సోదరిమణులకు ఈరోజు గిరిజనాశ్రమాల పాఠశాల పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, మోడల్ స్కూల్లో పనిచేసేటువంటి సోదర ఉపాధ్యాయులు కానివ్వండి, అదేవిధంగా కేజీబీవీలో పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ, గురుకుల పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కానీ, సమగ్ర శిక్ష ఉద్యోగులు కానివ్వండి, వీళ్ళందరికీ తపస్సు రాష్ట్ర శాఖ పక్షాన నేను ఏం కోరుతున్నా అంటే, మిత్రులారా, సోదరులారా, వందలాది సమస్యలు పేరుకుపోయినాయి. మరి ఈ సమస్యల్ని ఆర్డర్ మేము తయారు చేయలేకపోవచ్చు, ఉత్తర్వులు తయారు చేయలేకపోవచ్చు. తయారు చేయించే బాధ్యత తపస్సు తీసుకుంటుంది. ఎట్లా తీసుకుంటుంది? ప్రాతినిధ్యం చేయాలా. ఫస్ట్ ప్రాతినిధ్యం చేసినా మీ అందరికీ తెలుసు, నిరసన కార్యక్రమాలు చేయాలా. కింది స్థాయి నుంచి నిరసన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేసినాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ధర్నా నోటీస్ ఇచ్చినాం. మన అందరి సమస్యలు, మన వ్యక్తిగతమైన సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఆర్థికేతరమైనటువంటి సమస్యలు, ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు అయితేనేమి, విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవసరమయ్యేటువంటి విషయాలు అయితేనేమి, ప్రతి ఇష్యూను ఎజెండాగా తీసుకొని ఈరోజు మనం ఇందిరా పార్క్ వద్ద 1 ఆగస్టు నాడు నిరసన కార్యక్రమం తీసుకున్నాం. ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధుల సపోర్టుతోని, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సపోర్టుతోని, మరి ప్రతి రంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల సహకారంతో ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వాన్ని నినదిస్తూ ఈరోజు చీఫ్ సెక్రటరీ గారికి ఆ దీక్షా శిబిరం నుండి ఒక ప్రాతినిధ్యం చేయడానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది ఉపాధ్యాయులు అక్కడికి రావాలని సవినీయంగా కోరుతుంది. మనందరం ఎప్పుడైతే యూనిటీగా ఉంటామో, ఎప్పుడైతే ఉపాధ్యాయుల పక్షాన ఉండి ఏ సంఘం అయితే కొట్లాడుతుందో, ప్రభుత్వం మీద ఏ సంఘం అయితే ఒత్తిడి తీసుకొస్తుందో, గతంలో చాలా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు తీర్చినటువంటి సంఘం ఏదైతే ఉందో, అటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా మద్దతుగా నిలిచి మన సమస్యలు మనం తీర్చుకునే విధంగా ఒకటే ఒక్క సెలవు పెట్టి మీరు రాండ్రి, మీకు సంబంధించినటువంటి ఈ వందలాది సమస్యలు తీర్చే బాధ్యత తపస్సు తీసుకుంటుంది. మీ బాధ్యత ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం మీ బాధ్యత. దాన్ని సాల్వ్ చేసేటువంటి బాధ్యత ఇష్యూస్ను తపస్సు తీసుకుంటుందని చెప్పేసి అందరినీ కోరుతున్నాం సార్.